కేరళలో ఓనం వేడుకల్లో 4వ రోజు నాలం ఓనంని జరుపుకుంటారు. ఈరోజు పులిక్కల్లి పేరుతో చేసే పులి డ్యాన్సులు ఈ మొత్తం ఉత్సవాల్లోనే హైలైట్గా నిలుస్తాయి. త్రిశూర్లో ఇప్పటికే ఈ సందడి మొదలైంది. పులిక్కల్లి అనేది లోకల్ ఫోక్ ఆర్ట్. పక్కాగా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది ఆర్టిస్టులు శరీరం అంతా ఈ విధంగా పెయింటింగ్స్ వేసుకుంటారు. అచ్చం పులిలా కనిపించే విధంగా ఈ పెయింటింగ్స్ని వేస్తారు. ఇందుకోసం ఈ ఆర్టిస్టులు గంటల తరబడి నిలబడుతూనే ఉంటారు. వాళ్ళ పొట్టలపైన పులితలను పెయింట్ చేస్తారు. ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్నారులు, మహిళలు ఇలా ఒళ్ళంతా పెయింటింగ్స్ వేసుకుని డ్యాన్సులు చేస్తున్నారు. త్రిశూర్లో మాత్రమే ఈ వేడుకలు జరుగుతాయి. ఆర్టిస్టులు తమ పొట్టను కదుపుతూ మ్యూజిక్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తారు. ఈ ఏడాది త్రిశూర్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో దాదాపు 7 టీమ్స్ పాల్గొన్నాయి. సోషల్ ఇష్యూస్తో పాటు మైథాలజీని థీమ్స్గా చేసుకుని ఈ నృత్యాలు చేస్తారు. ఈసారి వేడుకల కోసం అంతా సిద్ధమయ్యారు. പുലിവേഷം എന്ന് പറയുന്നത് എനിക്ക് ചെറുപ്പം തൊട്ട് ഞാൻ കണ്ടു പഠിച്ചിട്ടുള്ള എനിക്കൊരു ആഗ്രഹമാണത് വേഷം ഇടണം എന്നുള്ളത്. അപ്പോൾ കഴിഞ്ഞ വിയൂർ സെൻ്ററാണ് ഞാൻ ആദ്യം ഇട്ടത്. ഇട്ടപ്പോൾ അന്ന് തൊട്ട് തന്നെ ഞാൻ ആഗ്രഹിച്ചു ഇനിയുള്ള കൊല്ലങ്ങളിലൊക്കെ പുലിവേഷം കെട്ടാമെന്നുള്ള ഒരു തീരുമാനം എടുത്തത്. അപ്പോൾ നമ്മുടെ ആൾക്കാരും അതിനിപ്പോൾ സപ്പോർട്ടിംഗ് ആണ്. പ്രത്യേക ഒരു ആവേശമാണോ? പിന്നെ തീർച്ചയായിട്ടും പ്രത്യേകിച്ച് തൃശ്ശൂർകാരെന്ന് പറയുമ്പോൾ അതിൻ്റെ ഒരു ആവേശം വേറെ തന്നെയാണ്.